భారతదేశంలో రిజర్వేషన్ల అంశం ఎప్పుడు కూడా చిచ్చు రేపుతూనే ఉంటుంది. గుజ్జర్స్ రాజస్థాన్లో ఎస్టీ రిజర్వేషన్ కోసం అడుగుతున్నారు. జాట్స్ ఆ రిజర్వేషన్ ఇష్యూ ఓబీసీల కోసం ఫైట్ జరుగుతూనే ఉంది, మాకు ఓబీసీ స్టేటస్ కావాలని. అదేవిధంగా మరాఠాస్ వాళ్ళు కూడా మహారాష్ట్రలో ఓబీసీ స్టేటస్ కోసం, పటేదారి రిజర్వేషన్ అని, కాపు రిజర్వేషన్ అని రకరకాల రిజర్వేషన్ అంశాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బాగా అంటే రైలు ప్రొటెస్టులు, రైలు రోకోలు జరుగుతున్న అంశం కుర్మీ రిజర్వేషన్. కుర్మీ అనే ఒక ఎథ్నిక్ గ్రూప్ ఉందన్నమాట. వీళ్ళు బేసికల్గా టిల్లర్ క్యాస్ట్, దున్నేవాళ్ళు అనమాట. ఇది లోయర్ గంగా ప్లెయిన్లో ఎక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా ఈస్టర్న్ యూపీ, ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, అవధ్ ప్రాంతం, బీహార్, వెస్ట్ బెంగాల్, తర్వాత కొన్ని పార్ట్స్ ఆఫ్ అస్సాంలో, తర్వాత జార్ఖండ్లో, ఈ ఒరిస్సాలో, ఈ ప్రాంతాల్లో ఉంటారనమాట కుర్మీ. వాళ్ళ జనాభా 5.5 లక్షలు మాత్రమే. ఈ కుర్మీ ట్రైబ్స్ అనేది వాళ్ళకి మంచి వర్క్ ఎథిక్స్ ఉంటాయి, వాళ్ళు దున్నే నైపుణ్యం ఎక్కువ ఉంది. తర్వాత జనరల్ న్యూట్రల్ కల్చర్, అంటే స్త్రీలు పురుషులు సమానంగా ఉంటారనమాట. వీళ్ళని చూసి మొఘల్స్ కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు అంట, అంత మంచి కల్చర్ ఉంది వీళ్ళకి. అయితే బ్రిటిష్ వాళ్ళ టైంలో 1931 వరకు కూడా వీళ్ళు ట్రైబ్స్గా గుర్తింపు పొందారు. 1931 సెన్సెస్లో ఎందుకో కానీ అన్నోన్ రీజన్స్ వీళ్ళు ట్రైబ్స్గా వీళ్ళ పేరు తీసేశారనమాట. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో వాళ్ళు ఓబీసీలుగా గుర్తింపు పొందుతున్నారు. అయితే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ భాష, కుర్మాలి భాషకి 8th షెడ్యూల్ స్టేటస్ ఇవ్వాలి. మీకు తెలుసు 8th షెడ్యూల్ లాంగ్వేజ్ ఉంటాయి, దానిలో 22 లాంగ్వేజ్ ఉన్నాయి. వీళ్ళ భాషను కూడా చేర్చాలని ఒక డిమాండ్. రెండోది కుర్మీస్కి ఎస్టీ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పి, షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పి. 1931 వరకు కూడా మేము ఎస్టీస్, తర్వాత మా స్టేటస్ ఎత్తేసారు. ఎందుకు ఎత్తేసారు అని చెప్పి. తర్వాత జార్ఖండ్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి 2014 టైంలో ప్రామిస్ చేస్తుందంట, మేము ఇస్తాం ఎస్టీ స్టేటస్ అని. అది కూడా ఇప్పుడు గోల్ చేస్తున్నారనమాట. యాక్చువల్గా వీళ్ళని 1913లో బ్రిటిష్ వాళ్ళు ప్రిమిటివ్ ట్రైబ్స్గా గుర్తించారు. తర్వాత 1931లో వీళ్ళని తీసేశారు. ఎందుకు తీసేశారో రీజన్స్ తెలియదు అనమాట. సో 1950లో ఎప్పుడైతే మనం ఎస్టీస్ సంబంధించిన డెసిషన్స్ తీసుకుంటున్నామో అప్పుడు కూడా ఒమిట్ చేసాం వాళ్ళ కుర్మీస్ గురించి. తర్వాత 2004లో జార్ఖండ్ గవర్నమెంట్ వాళ్ళని ఎస్టీస్గా ఇవ్వమని చెప్పి రికమెండ్ చేసింది. అయితే ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మాత్రం వీళ్ళని ఎస్టీస్గా కన్సిడర్ చేయడానికి లేదు, వీళ్ళు ఒక సబ్ క్యాస్ట్ ఆఫ్ కుర్మీస్, కున్బీ అనే సబ్ క్యాస్ట్. కున్బీస్ ట్రైబల్ గ్రూప్స్ కాదు, వీళ్ళు సబ్ క్యాస్ట్ కుర్మీస్ అంతే అని చెప్పి ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెప్పిందనమాట. సో 2015లో గవర్నమెంట్ రిఫ్యూజ్ టు రికమెండ్ కుర్మీస్ యాజ్ ట్రైబ్స్. సో ఓవరాల్గా వాళ్ళు ఇప్పుడు అగ్రికల్చర్ చేసుకుంటూ రకరకాల రాష్ట్రాల్లో ఉన్నారు. వెస్ట్ బెంగాల్, ఈస్టర్న్ యూపీ, జార్ఖండ్, ఒడిస్సా, ఇలా రకరకాల రాష్ట్రాల్లో ఉన్నారనమాట. ఓవరాల్గా వీళ్ళ భాష, కుర్మీ భాష, దాన్ని కూడా ఇది షెడ్యూల్లో తీసుకెళ్లాలని అనుకుంటున్నారనమాట. అయితే కున్బీ అనేది మెయిన్ క్యాస్ట్ అంట, కుర్మీ సబ్ క్యాస్ట్ అని చెప్పి ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటుంది. ఈ కున్బీ మెయిన్ క్యాస్ట్లో ఎక్కువగా ఫార్మర్స్, వీళ్ళు మల్టిపుల్ కమ్యూనిటీస్ లైక్ లూసాస్, జాదవ్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట. సో వీళ్ళు సాంస్క్రిట్ అయ్యి కొంతమంది మరాఠాస్లో మెయిన్ స్ట్రీమ్లో కూడా కలిసారని అంటుంటారు. ఓవరాల్గా కుర్మీస్ అనేవాళ్ళు మాత్రం ఇప్పుడు ఎస్టీ స్టేటస్ కోసం ఫైట్ చేస్తున్నారు. రకరకాల రాష్ట్రాల్లో వీళ్ళ ఫైట్ కంటిన్యూ అవుతుంది. సో భారతదేశంలో రిజర్వేషన్ గురించి ఫైట్ అవుతుంది. జెన్యున్ కేసు ఉంటే ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వడం మంచిదే, కానీ రిజర్వేషన్ వల్ల ఎంతమంది లాభపడుతున్నారో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా రిజర్వేషన్ వచ్చినా లాభం జరుగుతుందా లేదా అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి.